వరప్రసాద్. నేను మండల రెవెన్యూ ఆఫీసర్. ఇప్పటి వరకు 13 ట్రాన్స్ఫర్లు, 66 బెదిరింపులు, 6 సార్లు ప్రయత్నాలు జరిగాయి. అయినా నా ఎడమ కాలు బటన వేలుకున్న కూటిక వెంట కూడా పేగలేకపోయారు. ఆ నువ్వేం చేస్తావురా? నేను పబ్బలో చిక్కుకున్న అభిమన్యుని కాదురా, మీ రాక్షస మందిరాన్ని మట్టి కల్పించడానికి వచ్చిన అభినవ కర్ణుండి. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ప్రతిరూపాలైతే ఈ కనపడమే 4వ సింహమేరా పోలీస్. చైతన్య, నేనంటే పాకిస్తాన్ సైన్యానికి ఒడుకు. కాకులకు గద్దలకు ఫలహారంగా వేసినట్టు. అప్పుడు కానీ మీ అత్తయ్య ఆత్మ శాంతించదు. నేనెవరో తెలుసా? సెటిల్మెంట్సే కానీ సెంటిమెంట్స్ లేవు. రుస్తుం వస్తాల్ని దేవదాడికి తట్టుకోలేరు. మర్యాదగా పారిపో, ప్రాణభిక్ష పెడతాను. ఎస్ తేజ, ఎస్ రమేష్, జీవి రమణ, జి సింహాచలం, ఎల్ కిషోర్, టి రామకృష్ణ, జి మురళి, జి రాంబాబు. కుర్రకారును ఉర్రూపలోగించడానికి కోసం, గ్రామ అభ్యున్నతి కోసం పాటుపడుతూ నిరంతరం సాగుతున్నటువంటి గౌరవప్రదమైనటువంటి సన్మాన కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆత్మగా లక్ష్యంగా తన అడుగులను ముందుకు వేసినటువంటి సేవామూర్తి సనపల దాలినాయుడు ఆధ్యాత్మిక వెలుగులను ప్రజల హృదయాల్లో నింపుతూ సామాజిక చైతన్యాన్ని రగిలిస్తూ గ్రామానికి మార్గదర్శకంగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి. పెద్దలకి అతని ఆలోచనల పట్ల అపారమైనటువంటి నమ్మకం. యువతకు అతని మాటల్లో ఎంతో గౌరవం. గ్రామ ప్రజలకు అతనంటే ఎంతో అభిమానం. సేవలో సౌమ్యత, నాయకత్వంలో నిబద్ధత, సమన్వయంలో సమర్థత కలగలిసిన నాయుడు మన ముందు ఉన్నారు. అంతేకాకుండా తాను ముందుండి నడిపిస్తూ 10 మందిని ప్రోత్సహిస్తూ నవతరాన్ని హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలుపుతూ Somos una parte,
మంచం దగ్గరికి. ఇంకా మంచి సంగతి మర్చిపోండి. ఎలా మర్చిపోమన్నా? ఆ మంచమేగా మనకి పిల్లలు. ఆ మంచాన్ని నిన్ను వదిలేదే లేదు. అబ్బా వదిలేండి. మీకు డ్యూటీ టైం అవుతుందిగా. ఈ రోజు నా డ్యూటీ ఇంట్లోనే. తీసేదే లేదు. చిచ్చి ఏంటో మాటలు లేకపోతే సరే. ఇంకా మన సోదరం గదిలో దాచించారు. ఇంకా మనకు అన్ని రోజులు సోదరం. అబ్బా వదలండి, పిల్లలు వస్తారు. పిల్లలు వస్తే ఏం చేస్తారు? మమ్మీ డాడీ ఏదో సీక్రెట్స్ మాట్లాడుకుని ఉంటారు, అంతే కదా. అబ్బా మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం. సరే మీకు ఇంతకు ఏం కావాలో చెప్పండి. 10 ఏళ్ళగా నాతో కాపురం చేస్తున్నావు. నీకేం కావాలో నాకేం కావాలో నీకు తెలియదా? ఆ, ఇప్పుడు అవన్నీ కుదరదు. సాయంత్రం త్వరగా ఇంటికి రండి. రాత్రికి మీరు చెప్పినట్లే వింటాను. అంటే ఈరోజు మల్లెపూల ఖర్చు ఉందన్నమాట. ఏవండి స్వీట్స్ మర్చిపోవద్దే. ఇప్పుడు స్వీటేనా? ఆట అక్కర్లేదా? మీరు ఇచ్చిన మరి పడుచు బంగారం పలకవి సరిగా చిలిపి శృంగారమా చిలకవి మధురిమా మదిలోని సరదాని పిలిచింది నీ యవ్వనం నిన్ను చూసి తరుణంలో తనువంత బృందావనం నీ చెంతనే వాలి
మద్యపానం ఆపొచ్చు, ఆఖరికి మగుపానం కూడా ఆపొచ్చు, కానీ ఈ ధూమపానం ఆపడం నా వల్ల కాదు. అయినా మీ సిగరెట్ తాగే వారికి 30% మాత్రమే, కానీ మీ తాగడంలో మాకు 70%. ఆ విషయం మీకు తెలీదా? పొగతాగి చచ్చారని ఏ పత్రికలో చూడలేదే. ఏమండి, సిగరెట్ తాగితే చావరండి, సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చి చేస్తారు. పొగతాగితేనే చస్తారనుకుంటే ఈ ప్రపంచంలో చాలా మంది పురుషులకు ప్రాణహాని తప్పదన్నమాట. ఏమండి, ఒక సిగరెట్ తాగితే 1 నిమిషం ఆయుష్ తగ్గుతుందని మన పక్కింటి పిన్ని గారు చెప్పారు. మన పక్కింటి పిన్ని గారు ఇంకేం చెప్పారు? మొగుళ్ళు ఫస్ట్ నుంచి పూజలు పునస్కారాలు చేయమని చెప్పారా? ఏమండి, భార్య పూజలే భర్తకు ప్రాణం పోస్తుంది తెలుసా? ఏమో వచ్చిన ఈ పూజల పునస్కారాల మీద నాకు నమ్మకం లేదు. మన ఆయుష్ ఉన్నంతవరకే మనం ఈ భూమి మీద ఉంటాం. పూజల మీద నమ్మకం లేకపోయినా ఈ సృష్టిలో ఏది ఎలా జరగాలన్నా ఆ భగవంతుడి కరుణ కటాక్షం వల్ల జరుగుతుంది. అవునయ్యా, అదంతా దైవలీల. ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది. అన్నా చెల్లి ఇద్దరు వాదించాక లేకపోతే ఊరుకుంటారా? సరే అలాగే కానీ అన్నయ్య, ట్రైనింగ్ పూర్తయిందా? సరే, మీరు బావగారితో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వస్తాను. ఇదేనా లాభం? అంతా తులాసనా? ఇంతకీ మేజర్కి సెలెక్ట్ అయ్యావా? సెలెక్ట్ అయ్యాను. ఈ పాకిస్తాన్ సైన్యాల్ని చీల్చేటాడినందుకు భారత ధర్మవీర చక్రవర్తితో సత్కరించింది. ఇంతకీ మీరు ఎలా ఉన్నారా? పిల్లలు బాగున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? మేము ఈ ఊరు వచ్చి 4 రోజులు అవుతుంది. ఇప్పుడా నువ్వు మమ్మల్ని చూడటానికి వచ్చింది అంటే నీకు అంతకాని వాళ్ళం అయ్యావా? అవేం మాటలరా? ఈ ఊరిలో నీకన్నా ఇంకెవరు నాకు దగ్గర వాళ్ళు? ఇంతకీ సుధీ ఏది కనిపించడం లేదు? కాలేజీకి వెళ్ళిందా? సుధా కాలేజీకి వెళ్ళిందన్నయ్య. అయినా నువ్వు వచ్చిన సదకాశమని నాకు తెలుసులే. అవేం మాటలు చెల్లెమ్మా? నువ్వు కూడా నన్ను ఆడపిల్ల పట్టిస్తున్నా? వస్తానమ్మా. చెల్లికి నీకు పెళ్లి చేస్తే నా పార్టీ తీరిపోతుంది. అప్పుడే నాకు పెళ్ళి ఏంటిరా? చదువు పూర్తి కానీ పెళ్లి చేసుకుంటాను. ఇంకెప్పుడన్నయ్య? అప్పుడే సగం చుట్టూ తెల్లగా అయిపోతుంది. చెల్లెమ్మా, నాది పాల మెరుపులే. ఇదంతా ఇది పెళ్లి రోజు అయ్యాక అదే కవర్ అయిపోతుంది. కొద్ది సౌండ్ పెట్టండి. అంకుల్ ఎప్పుడొచ్చారు? బాగున్నారా? అదే మీ నాన్నకి మీకు నేను చాలా బాకీ ఉన్నారా? మీకు గిఫ్ట్లు చాక్లెట్లు లేకుండా వస్తే ఊరుకుంటారా? అన్నయ్య, మరి సుధ కోసం ఏ గిఫ్ట్ తేలేదా?
ఆ పెళ్లి కూతురు నన్ను పలకరించనే లేదమ్మా. తనకి ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? నా కోసం ఏమీ తెలియదా? నీకు అద్దె కాసులు తెచ్చాను. అరే, నీకు తెచ్చాను రా. నువ్వు గజిటెడ్ ఆఫీసర్లు కదా, నీ క్లీనింగ్ పని తెచ్చాను రా. ఎందుకంటే కత్తి కోటు కంటే కలం కోటు గొప్పతని నాకు తెలుసురా. తీసుకో. ఏమండి, భోజనం టైం అయింది. ఇలా మాట్లాడదా మా అన్నయ్య కడుపు నింపడమేనా, భోజనం పెట్టేది ఏమైనా ఉందా? అర్చన, మీ అన్నయ్యకి మొక్కలేనిగా మొద్ద దిగదు. మన రామాయణ గురించి నాటుకోడి తీసుకురామని కాల్చి కోడికోడి చేసి పెట్టారు. చూసావా చెల్లెమ్మ, బావగారేదో ముద్దపప్పు ఆవకాయ తినేవాళ్ళ నన్ను అంటున్నాడు. సరే సరే, అందరూ డైనింగ్ హాల్కి పదండి. తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడా చెట్టేదాకా ఆగడు. పూల కళ్ళల్లో కోరికున్నది పూల పుట్టల్లో వానమున్నది. సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడల్లా మై మరపించి ముద్దులని ముంచి వేయాలా. తిమితం తిమితం తిమితం
అంతకన్నా కాదు. మరి ఎవరు రాజకీయ నాయకుల పెంపుడు కుక్కమా లేక కల్తీ సారాయి కాసుకుని మాట్లాడుతున్నాను ఆఫీసర్. మనిషిని చూసి క్యారెక్టర్ అంతగా వేయకు. రాజకీయ నాయకులకి అప్పలాంటి వాడిని రౌడీజానికి పెద్ద దిక్కుని నీలాంటి నిజాయితీ పరులకి ఉచ్చగుడులు పట్టించి మరణ మృగంగానిరా. అదా సంగతి. నేనెవరో తెలుసా? రౌడీయుధం చేసే రాజకీయ నాయకులు అండ చూసుకుని రాజ్యం వెళ్తున్న నీలాంటి పెద్ద మనుషులకి మొండి కట్టాలి. మిస్టర్ గణపతి, నేనెవరిలో తెలుసుకోకుండా తొందరపడుతున్నావు. నేను కన్నెర్ర చేస్తే నీ అందమైన పనులు కానీ బూడిదవుతుంది. నేను మనసైక చేస్తే అచ్చని నీ కుటుంబం ఒక్కమంటుంది. నీదొక చండాలక చరిత్రని మానవ రూపంలో ఉన్న రాక్షసుడు. కానీ నేను ఈ రాక్షస రాజ్యంలో రాక్షస సంహారం చేయడానికి ఆదరించిన కానీ ఒక దైవాన్ని దైవాన్ని వంగి దండాలు పెట్టించుకుని చూస్తే శక్తినే కాదు. గల్పాలని వచ్చిన పని ఏంటో చెప్పు. ఎప్పుడు నా దారికి వచ్చావు? నా పేరు రఘుపతి నాయుడు. నా పేరు వింటే ఈ నియోజకవర్గం ఒక్కడు మనకుండా నేను వస్తున్నానంటే ఎంపీటీసీలు మొదలుకొని జిల్లా పరిషత్ చైర్మన్ వరకు గజ గజ ఉనికిపోతున్నారు. ఈ జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ నాకు పెట్లు ఉన్నారు. ఈ మండలానికి ఓ చిన్న సైజు గజిటెడ్ ఆఫీసర్. నేను చిన్న సైజు గజిటెడ్ ఆఫీసర్ను లేదా నీలాంటి పెద్ద తిమింగళాలను మట్టు పెట్టించే గణచకుండా నీకే అర్థమవుతుంది. వచ్చిన పని ఏంటో చెప్పు. అయితే చెబుతాను నేను. ఈ పరిసర ప్రాంతంలో ఉండే పారంభోగ భూములన్నీ బంజర భూములుగా మార్చి పేద ప్రజలు పంచబడుతున్నావట. ఈ ప్రాంతంలో ఉండే భూములన్నీ నీ బాబు గారు చెప్తునుకున్నావురా? మరి ఎవడన్నా ఒకటి సంబంధం పొలాలన్నీ మీ పేరు రాయించుకున్నారు. నీ చండాలపు చరిత్ర నాకు తెలియదు అనుకున్నావా రఘుపతి? నేను డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే ఆ పొలాల డాక్యుమెంట్స్ అన్ని నా టేబుల్ మీదకి వచ్చాయి. అప్పుడే నీ గురించి ఆరా తీశాను. వారం బాబు అని ఊరి పొలమేళలో 25 ఎకరాలు సంపాదించి భూస్వామిగా మారి సన్నగారు రైతుల నోళ్ళు కొట్టి 40 ఎకరాలు చేశావు. పేద పిల్లల పట్టలు కొట్టి ఎకరా దోచుకున్నావు. పరమ నృత్యాలని నాకు తెలుసు. నా కథ చరిత్ర నాకు గుర్తు చేశావు. నేను ఎంత నీచుండే చెప్పుకుంటానో నువ్వు తెలుసుకున్నావు. తెలివైన వాడివే. నీ తెలివితేటలు డ్యూటీలో చూపించుకో. నాలాంటి పెద్దవారితో పంటానికి దిగితే పచ్చని పొలంలో కత్తిపొడి వెళ్ళైన అధికారిని పేపర్లో పడుతుంది. నేను నీకు అదే చెప్తున్నా. నీ అతి తెలివితేటలు నీ ఊర్లో ప్రదర్శించుకో లేదా నీ ఇంట్లో ప్రదర్శించుకో. కాదని నా ముందు రంకేస్తే నీకు రచ్చ రంభాలు అవుతుంది. మిస్టర్ గణపతి, నేను ఎంతో మంది మినిస్టర్లను చూశాను, ఎంతో మంది ఆఫీసర్లను చూశాను. వాళ్ళందరూ నేను పడేసే పచ్చ నోట్లకు, నేను విసిరే బిస్కీ బాటలకు సలాం చేసి గులామైనారు. కానీ నువ్వు చెప్పిన 2 టైపులో కాదురా, నేను 3వ టైపు. కొంతమంది వాడిని 4 తెగ్గోసేవాడిని, నేను చెప్పిందే చేయాలని వాడిని చెప్పు తీసి కొట్టేవాడిని. కాదని మొండికేసి కాళ్ళు ఎగరేస్తే వాడి కాళ్ళ పట్టుకుని బయటకు చేసే గజిటెడ్ ఆఫీసర్ని. అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది గణపతి. బాగా ఆలోచించుకో. మాలాంటి పెద్దవారితో పంతానికి దిగితే ప్రాణాలే పోతాయని గుర్తుంచుకో. వస్తా. Thank you.
పిల్లలకి పాఠాలు చెప్తున్నావా పంతులమ్మ? ఇక్కడ నువ్వు పాఠాలు చెప్తుంటే అక్కడ నీ మొగుడు పొలానికి పట్టాలకు వస్తున్నాడే. ఎవరండి మీరు? ఎవరి పేరు చెప్తే ఈ జీవితంలో ఉప్పు ఆగిపోతుందో, ఎవరు వస్తున్నారంటే అందమైన దీవుల సైతం అగ్గి పడుతున్న పడిపోతాయో ఆ శశిరుడు మానవహం సృష్టించిన రఘుపతి రాయుడు తమ్ముడు గురువు నేను. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ పని రావలేదు కానీ నన్ను వచ్చే మూడు వాడు పెద్ద మగల్లా వచ్చి అందుకే వాడిని వచ్చాడంట. ఏం రమ్మని చెప్పండి మూడు ఈ గుడి వాడిని డబ్బులు చూపిస్తాను. అయినా ఆయన లేరు, వచ్చిన తర్వాతే రండి. అయితే ఈ రోజు నా పంట పండిందన్నమాట. అంటే ఏమిటి నువ్వు మాట్లాడేది? అర్థం కదా వచ్చిన నీ మొగుడు వచ్చే నాకు మనం కాసేపు గట్రంలో మల్లెపూలు అనుకుందాం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. మొగుడు తప్ప పరామర్శ ఆడగలదు కదా, ఆ మాత్రం అమైతే లేకపోతేవా? ఛీ, నువ్వు మర్యాదగా వెళ్తావా లేక మా వారికి ఫోన్ చేయమంటావా? ఫోన్ చేస్తావా? ఫోన్ చేసి ఏమని చెప్తావే? గుడివాడు రాయి నన్ను రేపు చేయకపోతే చెప్తావా? లేక ఈ రాత్రికి నీ శీలం అపవిత్రం కావని చెప్తావా? ఏమని చెప్తావే? నా అసలు చేసే ఆడుతావా? ఛీ, నీచుడా, అయినా పసిపిల్లల ముందు ఏమిట్రా ఆ మాటలు? నువ్వు మనసువా పశువా? అరుంధతి సేవలో పశుపతంత నీచుని కాదు, అలా అని కళ్ళు లేని ఆడదాన్ని అనిపించేది కిరాతకుణ్ణి కాదు. ఏదో అందమైన అమ్మాయి అలా వదిలేస్తే చిన్న సైజు ప్లీజ్, మీకు దండ పెడతాను, నన్నేం చెయ్యొద్దు, దయచేసి వెళ్ళిపోండి. వెళ్తాను. అది ఎప్పుడో తెలుసా? నీ మానం తీసి నీ గుండె వేస్తా చూడు, అది చూసి వెళ్తాను. నీ మొగుడు వచ్చి పులి నోట్లో తల ఎందుకు పెట్టానా అని తల బాదుకుంటే చూడు, అప్పుడే చూసి వెళ్తాను. అయినా చేమకు కూడా హాంచని నా భర్త నీకే అన్యాయం చేశాడని అయినా నీకెందుకంత కసి? కసి కాదే, ప్రతీకారం. మా మాటలు కాదన్నవాడికి మేము చేసే సత్కారం, మా మాట విలువకపోతే మేము చేసే అతిథి మర్యాద. అయినా అంత కానుకొని ఆయన ఏం చేశారని? మేము నానా గడ్డితో సంపాదించిన పోరంపు భూములన్నీ ఈ ప్రజలకు వస్తున్నాడే. అలా చేస్తే ఈ ఊళ్ళో పూలు పనివారే ఉండరు, రైతులంతా లేకపోయింది, రైతురాజ్యం వస్తుంది. అలా జరిగితే మా రౌడీజం అంతమైపోతుంది. అలా జరగనివ్వడం. నా భర్త వచ్చాక ఆయనతో నేను మాట్లాడతాను, మీ భూములు మీకు వచ్చేలా చేస్తాను. దయచేసి మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. వదలు, నిన్ను వదలు, అస్సలు వదలు. మాతో పెట్టుకుని ఏం జరుగుతుందని మూడు తెలిసేలా చేస్తా. మమ్మల్ని కాదంటే ఏం జరుగుతుంది ఈ ఊరు మొత్తానికి సినిమా చూపిస్తా. ఆడదాన్ని బెదిరించడం మడతనం అనుకుంటున్నావా? అచ్చలా ఇలా లోపల తీసుకెళ్ళి వచ్చా నడిపితే నువ్వేంటో చూడండి వచ్చాను రా. రామగతనం గురించి రాజమండ్రి సెంటర్ జిల్లా రాళ్ళు కట్టుకుంటాను నీ రౌడీ సోదరుడు అక్షరం పొల్లుకోకుండా చెప్తారు. నా గొప్పతనం కోసం నీలాగే రెచ్చిపోయి బెల్లం కాకుండా సినిమా పోలీసు వస్తున్నారా ఖర్చు తప్పకుండా చెప్తారు. గుడివాడు రౌడీ, గుడివాడు రాయుడు, అందరూ నోరు చేయక గుడివాడు రాయుడు రౌడీ అంటారు. కోట్ల మీద పడి పేటలు వసూలు చేసుకుని నీలాంటి బ్యాలెన్స్ కానీ రౌడీ అనుక రాయుడు నోరంటారా? గుండాగా చేస్తాం. నా పేరు సింపుల్. 6 సార్లు వచ్చే ప్రయత్నం జరిగాయి. అయినా నా ఎడమ కాలు బట్టలు జరుగుతున్న కూటికి ఇంటికి కూడా పీకలేకపోయారు. నువ్వేం చేస్తావా? నువ్వెందరో అగ్రౌండ్ చూడొచ్చు, ఇంకెందరో నువ్వంటే పారిపోయే పారం పోగొచ్చు. కానీ అలా చెప్పాలంట మార్కెట్ మీద మామూలు వసూలు చేసుకునే చరిత్ర గురించి చెప్పుకున్నంత పెద్ద అవసరం కాదురా. కాదు మాలాంటి వారికి మీలాంటి వాళ్ళకి తిరిగితే చరిత్రలు చెప్పుకోలేదా చావు దెబ్బ తీయడమే మా పని. ఏ గుడివాడు రాడు, నీ అన్నకు దమ్ము చేయక నిన్ను పంపించావా? నీ దమ్ము చూడడానికి నా అన్న కావాలా? నీ గుండెలు తీసుకుని కనిపిస్తా ఈ గుడివాడు రాయించాడు. నీ కాలేజీ ఆఫీసు మనకు దిష్టి ఈ కాలు అయితే నా అన్నకి కాలిక పంపిస్తాను.
మనకి ఇంకా నిజమైన దీపావళి రాలేదచ్చిన నరకాసురుడి రూపంలో ఉన్న నరరూపాలు సమాజంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ సామూహికంగా హత్య చేసి వాళ్ళ చుట్టు మీద చుంచుబుడిని కాల్చిన రోజే మనకి నిజమైన దీపావళి. ఏ గణపతి ఏమిట్రా ఆవేశం? ఎవరితోనైనా గొడవ పడిందా? వద్దురా, ఈ రాజధాని నగరంలో రఘుపతి నాయుడు గుడివాడ రాయుడు పరమ మోషనల్ ఉండాలి. వాళ్ళ జోలికి పోవద్దురా, బుద్ధిగా డ్యూటీ చేసుకో. ఎంతకాలం నిలబడగేయమంటారా? ఒక అధికార హోదాలో ఉన్న నేనే ఈ రౌడీలకి గోండాలకి బెదిరింపులకు భయపెడితే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళ అరాచకాలకు ఆనకట్ట వేసే రోజు ఎప్పుడు వస్తుంది? దానికి ప్రభుత్వాలు ఉన్నాయిరా, చట్టాలు ఉన్నాయిరా, న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అవే చూసుకుంటాయి. కోర్టులు న్యాయస్థానాలు, ఈ కోర్టులు న్యాయస్థానాలు ప్రజలకు ప్రభుత్వాధికారులుగా ఉన్న ఈ రోజుల్లో సామాన్యులను బెదిరించాలి, గోండాలను తరిమి తరిమి కొట్టాలి. వద్దురా, నీకు 2 పిల్లలు ఉన్నారు, నిన్ను నమ్ముకొని బతుకుతున్న నీ భార్య ఉందిరా. వద్దురా, బుద్ధిగా నీ డ్యూటీ చేసుకో, ఎవరి జోలికి వెళ్ళవద్దు. అప్పుడే నాకు ముక్కులు మేనపాట్లు కొట్టబోతుంది. 6 శాతం వివరాలు మానయాన్ని పిలిపించుకుంటాను. ఖరీదైన కంచిపట్టు చీర, నడుముకు వడ్డానం, మెడలో నల్ల పూసల దండ, చేతి బంగారు బాగుతో దగదగ నిలిచిపోతుంది. తమరి భర్త అంటే సాదా సీదా తెలుపు చీర తమరి భర్త లంచం తీసుకురావట్లే కదా. తెలుపు చీర కాకపోతే కంచిపట్టు ఎలా వస్తాయి? పాపం నెలకొచ్చే 50,000 జీతంతో కుటుంబాన్ని పోషించారు కదా. అంతే కుటుంబాలు ఏం చేస్తాం? గుడివాడ రాయుడు, గజవాడ నాయుడు, మీరు మరలా ఎందుకు వచ్చారు? చాక్లెట్ చేతిలో పెట్టి సంతకం చేయించుకోవడానికి నీ మొగుడేమి చిన్నపిల్లడు కాదు. పోనీ లంచం ఇచ్చి పని పూర్తి చేసుకుందామంటే నేను సత్య రిచ్చుందన్నాడు, ఆడిన మాట తప్పనన్నాడు. సత్యాన్ని నమ్ముకున్న రిచ్చునుడు పెళ్ళ నమ్ముకున్నట్టు నీ మొగుడు నీ శీలాన్ని తాకడి పెడతాడా, లేక వాడి చెల్లిని నా పక్కన పంపుతాడే? నీచుడా, నోరందుకు చల్లటి మాటలు పెట్టి తల్లటి మాటలు అంటావా? దుర్మార్గుడా, అలాంటి మా మాట విన్నంత వరకే మేము మనుషుల్లా ప్రవర్తిస్తాం. ఆ మాట కాదంటే నేను దుర్యోధను అవుతాను,
నా తమ్ముడు దుశ్శాసనుడు అవుతాడు. నీపై సభలు నువ్వు ద్రౌపది. తమ్ముడు కసి ఆనాడు ద్రౌపదిని జరపాలని చూసిన దుర్యోధన దుశ్శాసన సంగతి ఏటైందో మీకు బాగా తెలుసు అనుకుంటాను. ద్రౌపదిని వస్తామని చదువుతున్నప్పుడు శ్రీకృష్ణుడు చాదుకున్నాడే. ఇప్పుడు నీకు నీ మరదలకి సామూహిక అత్యాచారం జరుగుతుంటే ఎవడ చేస్తాడు? దుర్మార్గులారా, నా భర్త వచ్చాడంటే నిలువులా నరికేస్తాడు. అమ్మని నరికేసిను వాడికి ఎక్కడుంది? నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. కడుపుతో ఉన్న ఆడదాన్ని గుడ్డలోడు దించే సాంప్రదాయం కాదురా మనకు. మంచోడు దీనితో తొక్కుడు పిల్లాడిందో దీనిని చెడుగుడు మంచోడు చూసేవాచిన అంటే ఈ రోజు నా చేతుల్లో మీ తీరం ఆ పౌత్రం కాబట్టి పరిచిందా కళ్ళకు పైత్యం కమ్మిందో మర్యాదగా వచ్చిన వదిలే, లేకుంటే నా పెస్టులో ఉన్న బుల్లెట్ బలైపోతాం. లేదా నీ ముద్ర చెల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సరైన టైంకి వచ్చారా? గణపతిని వాడి బొమ్మతి చైతన్యాన్ని కట్టిపారేయండి. వేల కళ ముందు వీడి బాబుని అపవిత్రం చేయాలి. వీడి బాబుకు దుక్కుడు వేయాలి. వీడి కిల్ల కిల్ల కళ్ళు ఆడుతుంటే అది నేను కళ్ళాడుకోవాలి. ప్రాణాలు పైలో కలిగిపోతాయి. కమాన్ వాళ్ళని వెతికరండి. వాళ్ళని కూడా వేసిస్తే పని అయిపోతుంది కదా. వద్దులేరా పాపం వీళ్ళకి తలగరమైనా పెడతాడు.
తిరగబడిపోయిందో. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. భార్యని చెల్లిని చివరికి నీ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నావు. ఇక మిగిలింది నీ పిల్లలు, నీ చైతన్య. ఇడితే మరి యాదవ్కి నేను బతుకుతారా? బతుకుతా. ఈ పిల్లలని ఈ సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే వరకు నేను బతుకుతా. సుధా, ఈ అన్నయ్య ఉన్నత శిఖరాలకే పంపిస్తారా? ఇదిగో నీ మేనవాడు. కూడా బలి ఇస్తానమ్మా.
అవలేక కంపౌండర్ అయ్యా, నా కర్మకి కంపౌండర్ అయ్యా, నా దరిద్రానికి డాక్టర్ అయ్యాడు. వినిపిస్తుందా లేదా వింటున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావా? ఎలా రాని నేనెవరిని? నువ్వెవరివి? నువ్వేం చేయాలి? మీ దగ్గర పంపించాలి. మరి నేనేం చేయాలి? ఆ వచ్చిన పేషెంట్ని మా ఇంటికే పంపించాలి. నేను చూస్తానని ఇందాక నుంచి స్కోప్ కోట్ వేసుకొని నువ్వేదో డాక్టర్లా బిల్డప్ ఇస్తున్నావు. అదేదో మీ గల్ల ఫ్రెండ్ లా ఫీల్ అయిపోతున్నారు. ఓ స్టెథోస్కోప్కేనా? నువ్వు నా గల్ల ఫ్రెండ్ చేసుకొని తిరిగినా నేను బాధపడను. నా వృత్తి ధర్మాన్ని ఎవరైనా ఎగతాలు చేస్తే మాత్రం నేను ఊరుకోను. అంతేనా? మన్నేమో మీ గల్ల ఫ్రెండ్ వైద్యాలు ఎక్కడ్రా? ఎక్కడ తిరుగుతుంది? చెప్పేస్తారు మరి మీకే. ప్లీజ్ రే చెప్పరా కొద్దిగా. అది గుడిలో ప్రదక్షిణం చేస్తూ తిరగడం చూసా. ఈ ఎదవ టీసీలో ఆపుకుంటే మంచిది. అవునులే, సరేలే. నా 3 నెలల జీతం ఎక్కడ? సరేనా? ఎవరైనా సరైన పక్కన దొరకపోతాడా? ఇచ్చేస్తాడని 3 నెలల జీతం ఒకేసారి. అదిగొండ వస్తున్నాడు. ఆ పక్కన వాడికే వేద్దాం పెద్ద టోపీ. ఏమైంది? ఏమైంది? ఆవేశం డాక్టర్ గారు. ఎందుకలా ఆవేశ పడిపోతున్నావు? సరే కానీ నీకు ట్రీట్మెంట్ చేస్తాను కానీ ఏం తిన్నానన్నా? చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తింటే మరి ఆయాసం కాకపోతే ఇంకేమవుతుంది? సరే సరే, ఏమైనా జాబ్ చేస్తున్నావా? శాలరీ ఎంత వస్తుందంటే సరే సరే. సరే నీకు ట్రీట్మెంట్ చేస్తాను నేను. ఒక్కసారి గాలి గట్టిగా పీల్చు, వదులు, మళ్ళీ పీల్చు, వదులు. ఇప్పుడు గట్టిగా పీల్చు, విడిచిపెట్టు, పెట్టేశాడండి. విడిచిపెట్టు. పెట్టేశాడండి. చాలా టైం అయింది. ఇదేంట్రా వీడు కూడా పోయాడా? దీంతో 7వదండి. చెప్పాను బాబు, జాగ్రత్త కొట్టి మేనేజ్ చేసి లోపల పెట్టు. నేను అలా వెళ్ళొస్తాను. ఎవరైనా నెక్స్ట్ పేషెంట్ వచ్చి చూద్దాం. లాగేమంటారు? ఈడ్ చేసి బయటపడే. 2 చేసి పక్కన పడే. పోతుంది ముసలాడికి. బాగానే ఉంది కదా, వెళ్ళొస్తుంది. ఏ మైకో అది పంపండి నీకెలా తెలుసు ఆయన? ఎంత పని కొడుతుంటే కాంపౌండర్ కలెక్టర్ అవుతే అది ఖచ్చితంగా కాంపౌండర్. ఇదిగో కంపౌండర్. చెప్పండి మైకి 2 మంది చెప్పండి. ఇదిగో కంపౌండర్. ఆ ఇంజక్షన్ మీద వచ్చి డాక్టర్ పత్తిత్తు కాదు, పత్తి పెట్టుకో. అదే పెట్టుకోవాలి. కంపౌండర్ ఆ పత్తి ఏదో ఇచ్చి పెట్టుకుంటాడు. హలో హలో హలో, మైక్ సౌండ్ పెట్టరా. హలో హలో.
అది ఆడబడిపోయింది పైకి. లేచిపోతుంది. కంట్రోల్ చేసుకో కొంచెంసేపు. అదిగో వచ్చేసారు డాక్టర్ గారు. ముసలాడండి అలా పుచ్చుకుంటున్నాడు. ఏం పిచ్చుకోడండి, మా అమ్మ ఉండేటప్పుడు పిసికేవాడు. పిసుకుడు ఇప్పుడు పోల్చుకుంటుంది పిసుకుడు. ఇదిగో డాక్టర్ ఏదో పిసుక్కుంటుంది, ఒకసారి వచ్చి చూడండి. లేచిపోతుంది. పెట్టుకో పట్టుకో. 2 బాల్ ఇచ్చే కట్టుకుంటాడు. ఏంటి పిసికేస్తా మరి ఏం నొక్కుతావు? కాలరు సరే కానీ రండి ఇక్కడ కూర్చోండి. ఈ వయసులో బెల్లం మింగగలరా? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మింగడానికి కుదరదు. నువ్వు ఇంటికి వెళ్ళి తినేసావుగా పడుకునే ముందు బాగా మింగాలి పిల్ల. ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. ఈ బిల్లని కొంచెం వేడి నీటిలో వేసుకుని గుడుక్కుమని మింగేయండి. సరేనా? ఏమన్నా బిల్ల కాకపోతే గొట్టం ఏమన్నా ఇమ్మంటారా? అయ్యా అంటే సరే కదా, మన గొంతు అల్లాడిపోయి అంటాడు పెట్టుకోరా లెగిసిపోతా. నా వల్ల కావడం ఇగో నర్సు పెట్టుకుంది పెట్టుకో, ఇక్కడ పెట్టుకో, ఇక్కడ వస్తుంది కానీ అది కాదు డాక్టర్, ఆ బిల్లు ఏదో ఇచ్చేసండి. తట్టుకోలేడు ఆయన.
చెప్పండి. డాక్టర్ గారు, ఈ పిల్లల వల్ల కాదు కానీ గొట్టలు ఇచ్చేయండి. గొట్టాల విషయాలు ఏం లేవు. సరే, నువ్వు వెళ్ళి సైడ్ ఉండు, నేను ఎక్స్రే చేస్తాను. రెండో పేషెంట్ పంపించండి. డాక్టర్ గారు, ఆ రెండు అలా కూర్చొని కూర్చోండి. ఎక్స్రే రెండు ఇచ్చిస్తే డాక్టర్ గారు, వెళ్ళేసే ముందు నర్సు కల్లోకి వచ్చేస్తుందండి. కల్లోకి వచ్చి ఎయ్యవా 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 అంటుంది. ఒకసారి వేస్తాను, మధ్యాహ్నం ఒకసారి వేస్తాను, రాత్రి పడుకునే ముందు కూడా వేస్తాను. అయినా అమ్మా ఎయ్యమంటారా బాబు. హలో 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 రావడానికి అంత సమయం ఉంది. ఇంటికెళ్తేమో వాళ్ళ ఆయన, ఇక్కడికి వస్తేమో డాక్టర్ గారు. ఈ అందమైన వాడి ఇంటికి వచ్చి వెయ్యవా వెయ్యవా అంటుందా? చెప్పండి, ఎటువైపు వెళ్తున్నారు వాళ్ళు? ఈడేనమ్మా నా మొగుడు, నచ్చి మొగుడు. నాకు గొప్ప అదృష్టం. నేనేదన్నా ఆడు చెప్పి నాకు వినమాడదు. అలాంటి మొగుడు నాకు దొరికిపోండి, భగవంతుడు ఇచ్చినాడు. మా బామ్మ ఇట్లా ఒకసారి. డాక్టర్ గారు, సినిమా షూటింగ్ వచ్చావా, చూపించుకోవడానికి వచ్చావా? డాక్టర్ గారు నాదేడు చూడరా. నీరా, నీ వయసులో నేను చూడలేనమ్మా. ఆ డాక్టర్ గారు బయట ముఖ్యంగా ఉన్నారు, ఆయన అయితే బాగా చూస్తాను మీరు. ఆ సైడ్ ముఖంద్రావా మూడెళ్ళ చూస్తూనే ఉన్నాడు. ఆయన మొండ కొడుకు అలాగే ఉన్నాడు. ఆడు చూడక ముందులో నాది ఒక పక్క తెల్లగా ఉండదు. ఆడు చూసిన తర్వాత ఒక పక్క నల్లగా అయిపోయింది. ఆడికి షుగర్ తప్పింది, మరి ఇంకేంటి చూస్తాడు మరి అలాగే డాక్టర్ గారు. ఈ వయసులో ఏ పని చేసినా కారిపోతుందండి. కారిపోతే ఏమవుతుంది? అసలే విపరీతమైన హ్యూమిడిటీ. ఈ హ్యూమిడిటీకి చెమట కాకపోతే ఇంకేం కావుతాయి? ఒకసారి చెక్ చేస్తాను. డాక్టర్ గారు, అది గుండె కాదండి. గుండె కాదు కదా? దానికి కోరుకు డైటింగ్ తీయమనరా. అన్నీ మనమే పని చేస్తాం. ఏమైంది? ఈ వయసులో నొప్పులా నీకు? నీకంతా బాగానే ఉంది. నీకు ఇంజక్షన్ చేస్తాను, చేస్తే సరిపడుతుంది. ఎండలు కదా, బాగా వాటర్, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు ఎక్కువ తాగండి. డాక్టర్ గారు, ఈ వయసులో చేసుకోవచ్చు అంటారా? చెయ్యొచ్చు. మన గుండె వెంకట్రావు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్తే గుండె వెంకట్రావునికి మన కౌలుకి ఇచ్చినాను. నన్ను అక్కరిపోయింది అన్నాడు, ఇంటికి వచ్చాడు. చెయ్యలేదు. ఆయన పొలాలు బాగా చేస్తాడే. అలాగే డాక్టర్ గారు, నాకేదో ఒక ఇంజక్షన్ ఇవ్వండి. ఇస్తా. అమ్మ డాక్టర్, ఏదంత పెద్ద తీసినావు. అమ్మ నాయన పశువుల డాక్టర్, నాయన మనుషుల డాక్టర్ కాదు. నేను కొట్టురా నాయన, మేము వెళ్ళి వస్తాము.